హాయ్ గాయ్స్, ఈరోజు మన స్టూడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ అనమాట. ఇది వేమూరు గ్రామంలోని కొత్తూరు తాడేపల్లి దగ్గర ఉన్న బెజవాడ రిసార్ట్స్లో. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ ఇట్. ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిసార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఇచ్చాడు, మంచి కంటైనర్లు ఇచ్చాడు, మంచి డిజైన్ ఇచ్చాడు. ఓవరాల్ గా మొత్తం అయితే గుడ్ అనమాట. సో మనం అయితే ఈ రోజు హల్దీ గురించి మాట్లాడుకుందాం. మనం హిందూస్ మ్యారేజ్ లో చూసుకుంటే బిఫోర్ మ్యారేజ్ ఇటు బ్రైడ్ కానీ అటు గ్రూమ్ కానీ మంగళస్నానం అనేది చాలా కామన్ అనమాట. ఏదైతే హిందూస్ మ్యారేజ్ పసుపు రాయడం అనే ఆచారం ఉందో అది వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిందనమాట. పూర్వీకుల నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి, ఒక హిందూ ఎప్పుడు మర్చిపోలేడు. సో ఇప్పుడైతే మన ఫోటోగ్రాఫ్ నుంచి మాట్లాడుకో. కొత్తూరు తాడేపల్లి అనే గ్రామం మనకి విజయవాడకి చాలా దగ్గర అయినా కానీ అది పొద్దుంచి వాన పడడం వల్ల మాకు జర్నీలో కెమెరాలు అయితే తడిచిపోయింది. అయినా కానీ మా వాళ్ళు తగ్గకుండా లైట్లు వాడే గొడుగులు తీసుకొని తల్ల పెట్టేసుకుని ఫోటోలు తీసేస్తారు. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటుంది. ఓవరాల్ గా నేనైతే అనుకునేది ఏంటంటే పెళ్లి అనేది ఒక వేడుక. ఈ వేడుక వల్ల రెండు బంధాలు కలుస్తాయి, రెండు కుటుంబాల మధ్య పరిచయాలు పెరుగుతాయి. ఈ విషయం రెండు నిమిషాలు పక్కన పెట్టి మన ఫోటోగ్రఫీ టీం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది రాజేష్ అన్న ప్రోగ్రామ్. సో ఫైనల్ గా ఇక్కడ చేసే మొత్తం మా టీం వర్క్ అనమాట. సో ఓవరాల్ అయితే మీరు జరిగే మొత్తం చూసారు కదా, ఇప్పుడు జరిగేది మొత్తం రీల్స్ కంటెంట్ అనమాట. సో ఇక్కడైతే జరగబోయే కార్యక్రమం షూట్ చేయడానికి మేము ఒకళ్ళు ఇద్దరు రాలేదన్నమాట. మొత్తం 6 వచ్చాం. వచ్చిన 6 మెంబర్స్ ఎవరి వరకు వాళ్ళకి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే హల్దీ కార్యక్రమం అయిపోయిందో దాని తర్వాత మంగళస్నానం మొదలవుతుంది. ఏదైతే మంగళస్నానం కార్యక్రమం ఉందో ఇద్దరు దంపతుల ద్వారా స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ గా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి అయితే తల్లిదండ్రులకే ఉంటుంది, ఆ తర్వాత రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి. సో ఫైనల్ గా అయితే ఈవెంట్ కంప్లీట్ చేసి మేము రిటర్న్ అయిపోయాం.